హలో గైస్, మీకోసం అయితే ఒక అప్డేట్, ఒక తాజా వార్తను తీసుకొచ్చాను అనమాట. ఫ్రీలాన్సింగ్ ఆఫర్ అని చెప్పేసి చాలా మంది తక్కువ ధరలో దొరుకుతున్నాయి. ప్లాట్స్, ఇల్లులు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ పెడతారనమాట. సో చాలా మంది అక్కడ పప్పులో కాలేసేస్తారనమాట. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఏంటంటే, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ఇంకార్ నిర్మాణ సంస్థ వాళ్ళు 2020 సంవత్సరంలో ఫ్రీలాన్సింగ్ ఆఫర్ కింద 32 ఎకరాలలో 1500 ఫ్లాట్స్ 2024 సంవత్సరం కల్లా మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి కోట్లు కోట్లు వందల మంది కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు దండుకోవడం జరిగింది. బట్ ఆశ్చర్యం ఏంటంటే 2020లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. 2024లో కంప్లీట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్, బట్ ఇప్పటి వరకు కూడా ఫినిషింగ్ టచ్ అవ్వలేదు అని చెప్తున్నారు. అయితే కస్టమర్లు ఊరుకోరు కదా, వాళ్ళు అప్పు సప్పు తీసుకొచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి పోగేసిన డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి, కొంతమంది బ్యాంకుల లోన్లు తీసి మరి ఫ్లాట్స్ కొనుక్కుందాం, సో ఇంటి కళని నెరవేర్చుకుందాము అని చెప్పేసి ఒక ఉద్దేశంతో, ఈ ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ బెటర్ అని చెప్పేసి, ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి అట్రాక్ట్ అయ్యి చాలా మంది లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. అయితే ఏమైందంటే 2024 కూడా కంప్లీట్ అవ్వలేదు. 2025, 2026 ఈ టైం దాటి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. అయినా కస్టమర్లు కూడా చూడండి ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఆగుతారు. 2 సంవత్సరాలు ఆగాలంటే పేషెన్స్ అనేది నశిస్తుంది కదా. సో అందుకే ఈ రోజు ఏం చేశారంటే, వందల మంది ఇన్వెస్టర్స్ ఇంకార్ నిర్మాణ సంస్థ దగ్గర ప్లకార్డ్స్ పట్టుకొని ధర్నాకి దిగడం జరిగిందనమాట. సో మా ప్రాపర్టీస్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, ఇంతవరకు మీరు రిజిస్ట్రేషన్ చేయాలి, మా 50 లక్షలు కట్టిన, ఒక 70 లక్షలు, ఒక 80 లక్షలు, ఒక 50 లక్షలు, ఇట్లా ఒక్కొక్క ఇన్వెస్టరు వాళ్ళు కట్టినటువంటి అమౌంట్ అని చెప్పుకుంటూ మస్తు అంటే మస్తు ఫుల్ ఫైర్ అయ్యారు అనమాట. పటాన్ చెరువులో కూడా ఈ ప్రాపర్టీ మీద అట్లా యుద్ధం జరుగుతుంది కస్టమర్లకు, కంపెనీకి అనమాట. సో అయితే ఈ ధర్నాకు రెస్పాండ్ అయినటువంటి ఆ కంపెనీ సిఎండి సూర్యనారాయణ గారు బయటికి వచ్చి, సో దయచేసి ఏప్రిల్ 4వ తారీఖున మీ అందరికి సెటిల్మెంట్ చేసేస్తాం, మీరు అనుకున్న విధంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము, సో దయచేసి ఏప్రిల్ 4వ తారీఖున కలుసుకుందాం అని చెప్పేసి కొన్ని రోజులు గడువు ఇవ్వండి అని చెప్పేసరికి కొంచెం ఆ యొక్క ధర్నా విరమించుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. బట్ ఇన్వెస్టర్లు కూడా ఏమంటున్నారంటే, సో టైం పీరియడ్ దాటిపోయి 2 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్ వరకు కూడా మేము బ్యాంకులకు లోన్ ఈఎంఐలు కట్టుకుంటూనే వస్తున్నాం, మరి మాకు ఈ 2 ఇయర్స్ కూడా మాకు నష్టపరిహారం చెల్లించాల్సిందని చెప్పేసి గట్టిగా వాళ్ళు డిమాండ్ను వాళ్ళు తెలిపినట్టుగా తెలుస్తుంది. సో మిత్రులారా, డబ్బులు ఊరికే రావు, డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా? సో ఆచితూచి ఆలోచించండి. ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్, ఒక ప్లాట్ మీద, ఒక ఇల్లు మీద, ఒక అపార్ట్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అప్రూవల్, రేరా, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా లీగల్గా ఉందా, మరి ఆ కంపెనీ గతంలో ఏమైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిందా, ఏమైనా ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా చేసిందాం, అనుకున్న టైంకి కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేసిందా లేదా, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా కనుక్కున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఓకేనా? ఎందుకంటే ఇది ఒక్కటని కాదు, బట్ చాలా అంటే చాలా కంపెనీలు రియల్ ఎస్టేట్లో ఇలాంటి భారీ మోసాలు, స్కామ్లు మస్తు అంటే మస్తు జరుగుతుంది అనమాట. సో ఇంకా ఆలోచించండి. రూపాయి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇల్లు కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా కొనలేని సిచ్యువేషన్. ఎందుకంటే భూముల ధరలకు రెక్కలు వచ్చేసాయి, ఆకాశాన్ని అంటుకున్నాయి. అలా అని చెప్పేసి ఇలాంటి ఫ్రీలాన్సింగ్ ఆఫర్ల కిందకి వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా కూడా దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ముందుకెళ్ళండి. ఎనీవే అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మరొక అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్తే, టాటా, బాయ్ బాయ్.